పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్ద పులి మృతి చెందింది. సిగిరిపాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి NH 565 పై ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకొని పరిశీలిస్తూ ఉన్నారు. రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోయాయి. పెద్ద పులి మృతితో అటవీ శాఖలో కలకలం రేగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించే పనిలో అటవీ శాఖ మరియు పోలీస్ అధికారులు ఉన్నారు. విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మొత్తం 4 పెద్ద పులులు ఉన్నాయి. అయితే ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు స్థానికులు. పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం చేస్తారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. చెప్పండి సత్య, ఇటు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో గుర్తు తెలియని వాహనం వచ్చి పెద్ద పులిని ఢీకొనడం వల్ల మృతి చెందిందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గము వెల్దుర్తి మండలము సిరిగిరిపాడు గ్రామ శివారులో జాతీయ రహదారి NH 565 అయితే తెల్లవారుజామున అయితే విషాద సంఘటన అయితే చోటు చేస్తుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అయితే ఒక పెద్ద పులి అయితే మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే అయితే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఈ వాహనాన్ని గుర్తించే పనిలో అయితే అటవీ శాఖను పోలీసు అధికారులు ఒక బృందంగా ఏర్పడి వాహనాన్ని గుర్తించే పనిలో అయితే వారైతే నిమగ్నమై ఉన్నారు. అయితే అక్కడ నుంచి సమాచారం అందుకున్న వెంటనే విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న 4 పెద్ద పులులు అయితే అక్కడ సంచరిస్తున్నట్లు కూడా అయితే ఉన్నత అధికారులు అయితే మనకు తెలిపారు. అందులో ఒక పులి తెల్లవారుజామున ఇటు నుంచి సిరిగిరిపాడు గ్రామ శివారులో ఉన్న హైవే మీద అయితే నడుచుకుంటూ అంటే ఆ రోడ్డు దాటుతున్నప్పుడు అయితే ఆ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అయితే పులి అక్కడికక్కడే మృతి చెందడం కూడా కొంత విషాద ఛాయలు అయితే సిరిగిరిపాడు గ్రామ శివార్లో కూడా అందుకుని అయితే ట్రాఫిక్ కూడా ఆ పులిని చూసేందుకు ప్రజలు కూడా ఎగబడుతూ అటు వెళ్లేవాళ్ళు కూడా ఆ పులిని చూసేందుకు ఎగబడుతున్నారు. అక్కడ ట్రాఫిక్ కూడా కొంత కిలోమీటర్ దూరంలో ఉంది. అయితే పోలీసులు అయితే ఆ ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు. కానీ ఇలా హైవేల మీద నల్లమల ఫారెస్ట్ దగ్గర ఉన్న హైవేల మీద ఇలా పులులు సంచరిస్తున్నప్పుడు కొంత భారీ కేసులు కానీ ఇలాంటివి కూడా ఏర్పాటు చేయాలని కూడా అయితే గ్రామ ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ లో పరిధిలో ఆల్రెడీ మొత్తం 4 పెద్ద పులులు ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు భద్రతపై నిర్లక్ష్యం చేశారంటారు? మూల్య ఈ పులులు అయితే ఇక్కడ నుంచి ఈ సౌత్ స్టోర్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం ఫారెస్ట్ అధికారులు మాత్రం ఎలాంటి హెచ్చరికలు ఇక్కడ బోర్డింగ్లు పెట్టడంలో మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరించారని, ఆ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు ఒక పెద్ద పులి చనిపోవడానికి కారణమని కూడా అక్కడున్న గ్రామస్తులు గాని అక్కడున్న తండావాసులు గాని ఆ నల్లమల్ల ఫారెస్ట్ చుట్టూ ఉన్న తండావాసులు కానీ గ్రామస్తులు కానీ చెబుతున్నారు. మేము పొలాలకు వెళ్తున్నప్పుడు గుంపులుగా గొర్రెలు తోలుకొని గేదెలు తోలుకొని మేము వెళ్తున్నప్పుడు కూడా పులి ఒక్కసారిగా మా మీద దాడి చేస్తే మేము ఏం చేయాలని కూడా అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా వాపోతున్నారు. కానీ అధికారులు మాత్రం ఇక్కడ పులులు సంచరిస్తున్న ప్రాంతం అని ఎక్కడ ఒక బోర్డింగ్ కూడా పెట్టకపోవడం కూడా ఇప్పుడు కొత్త చర్చనీయాంశంగా కూడా మారింది అమూల్య. అయితే ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం మేము ఏదైతే సంఘటన జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి మేము చేస్తామని కూడా చెబుతున్నారు. కానీ సంఘటన జరిగిన తర్వాత ఇది అయిపోయిన 2-3 రోజుల తర్వాత కూడా ఎలాంటి బోర్డింగ్లు కానీ ఎక్కడా కానీ అంటే ఇప్పుడు NH 565 పైన ఏదైనా స్పీడ్ లిమిట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీదటైనా కూడా, అంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా? మూల్య గ్రామ ప్రజలు కూడా అదే డిమాండ్ చేస్తారు. ఇప్పటికైనా సరే ఒక జల్లెల లాంటి అక్కడ పెట్టి లేదా ఇక్కడ పులులు సంచరిస్తున్నాయని బోర్డింగ్లు కూడా పెట్టాలని అయితే అక్కడున్న అక్కడికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను అయితే అక్కడున్న గ్రామస్తులు కూడా అయితే ఒక డిమాండ్ చేశారు అమూల్య. రైట్, దీనిపైన మరి పోలీసులు ఇంకా కేసు నమోదు చేశారంటారు? ఎందుకంటే గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్లే పెద్ద పులి చనిపోయిందని చెప్తూ ఉన్నారు.
ఎస్ అమూల్య, ఇప్పటికైతే ఆ వాహనాన్ని గుర్తించే పనులు అయితే కేసు అయితే నమోదు చేశారు. పోలీసులను ఫారెస్ట్ అధికారులు ఒక బృందంగా ఏర్పడి ఆ వాహనాన్ని గుర్తించే పనిలో అయితే నిమగ్నమయ్యారు ఉన్నారు అమూల్య. థ్యాంక్ యూ సత్యం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి NH 565 పై తెల్లవారుజామున విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక పెద్ద పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ, విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మొత్తం 4 పెద్ద పులులు ఉన్నాయని, అందులో ఒక పులి తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడిందని తెలిపారు. పులి మృతితో అటవీ శాఖలో కలకలం రేగింది. ఘటనపై కేసు నమోదు చేసి పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించే పనిలో అటవీ శాఖ మరియు పోలీస్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. అటవీ జంతువుల సంరక్షణ కోసం జాతీయ రహదారులపై వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని కోరారు. పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం చేస్తారు.